కార్యాలు చేస్తాడు. నేను ఎప్పుడు కూడా సేవకుడు అవుతాను, సేవకుడిని అవ్వాలి అనేటువంటి ఆలోచన లేని వ్యక్తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నేను చెప్తున్నటువంటి ఈ మాట దేవుడు వింటున్నాడు. ఆమేన్. ఎందుకనంటే సేవకులను వెంబడిస్తా, సేవకులతో నడుస్తా, మరి పరిచర్య అంటే చాలా భయం నాకు. నేను ఆకారానికి ఇంతున్నా కానీ చాలా సౌమ్యం కలిగినటువంటి వ్యక్తిని. చాలా భయం నాకు. ఏదైనా అమ్మో అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, ఇక్కడికి వెళ్తే వీళ్ళు ఏమంటారు అని సేవ అంటేనే భయపడుతున్నటువంటి నన్ను మరి సేవకుల ద్వారా 2023 సంవత్సరంలో డిసెంబర్ 24వ తారీఖున మనందరం ఏం చెప్తాం, దేవుని బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరికి 24వ తారీఖు 12 గంటల తర్వాత అందరూ పలకరించుకుంటాం. ఏమని? అయ్యా హ్యాపీ క్రిస్మస్, అయ్యా హ్యాపీ క్రిస్మస్ అని ప్రతి ఒక్కరికి కూడా చిన్న పలకరింపులు జరుగుతూ ఉంటున్నటువంటి సందర్భంలో ఒక సేవకుడి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఆయన ఫోన్ చేసి అయ్యా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పటల్లా ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నేను దర్శనం చూశాను, దేవుని పరిచర్య చేయాలి నువ్వు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అప్పుడున్నటువంటి నా పరిస్థితి, నేను ఆయన్ని చాలా వ్యంగ్యంగా మాట్లాడా, ఎక్కిరిచ్చినట్టు మాట్లాడా. ముందు నువ్వు చెయ్యయ్యా పరిచర్య, నువ్వు వెళ్ళావు కదా, ముందు నువ్వు చెయ్యి, ఆ తర్వాతలే నా సంగతి అని. ఇప్పుడు మీకు చాలా సింపుల్గా చెబుతున్నానులే, కానీ ఆనాటి నా మాటలు చాలా కటువుగా ఉన్నవి. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా 2023 సంవత్సరంలో దేవుని మాటను నేను పెడచెవిన పెట్టేసి నా పరిస్థితుల్లో నేను ప్రయాణాలు చేస్తూ ఉన్నాను. నాది తెనాలి స్వగ్రామంలో సొంత ఇల్లుని దేవుడు నాకు అనుగ్రహించాడు. మా పితరులు సంపాదించినటువంటి ఒక సొంత గృహములో నేను జీవిస్తూ ఉన్నాను. నేను స్కూల్ బస్సు డ్రైవర్గా పనిచేసేటువంటి వాడిని. అలాగుననే మరి ఐటీసీ కంపెనీలో సేల్స్మెన్గా పనిచేసేటువంటి వాడిని. దగ్గరగా ఈ 2 పనుల మీద నా జీవితంలో నేను ఒక 32,000 నుంచి 35,000 లోపు దేవుడు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంత ఫెసిలిటీని వదిలిపెట్టి మరి నేను దేవుని పని చేయాలా, ఆ ఉపవాసాలు ఉండాలా, ఆ ప్రార్థనలు చేయాలా అని నేను ధిక్కరించినటువంటి వ్యక్తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ యొక్క సాక్ష్యాన్ని ఈ యొక్క సంఘములో ఎందుకు తెలియచేస్తున్నాను అంటే, విశ్వాసులైనటువంటి మరి మనందరము కూడా దేవుని వాక్యాన్ని క్రమము తప్పకుండా వింటున్నాము, కానీ ఈనాటి క్రైస్తవ సమాజంలో ఏమిటయ్యా లోపం అంటే వాక్యానుసారమైన జీవితాన్ని నడవటం లేదు. దేవుని ప్రియులారా, మరి వాక్యానుసారమైన జీవితాన్ని నడిచేటువంటి వారిగా మనందరము ఉండాలి అంటే వాక్యాన్ని వినిన తరువాత అది రిమైండ్ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని మన హృదయాల్లో ఫలింపు చేసుకునే వారిగా ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో నేను ఏ రోజు కూడా సేవకులను వెంబడిస్తున్నాను, సేవకులను ఆయా ప్రాంతాలకు తీసుకొని వెళ్తున్నాను. మరి ఏ రోజు కూడా వాక్యానికి నేను పట్టుబడలేదు. దేవుని బిడ్డలారా, 25 సంవత్సరాల విశ్వాసిని. ఇక్కడ ఈ పని చేయంటే ఇక అది అయిపోయిన తర్వాతే నేను సేవకుడితో మాట్లాడేటువంటి వాడిని. ఇదిగో అయ్యా ఈ మందిరం అంతా శుభ్రం చేయి అనగానే సరేనయ్యా ఆ మాట వారి నోటిలో నుంచి అయిపోయిన తర్వాత, ఆ పని అయిపోయిన తర్వాతే మరలా నేను తిరిగి ఆయనకి ఫోన్ చేసేటువంటి వాడిని. మరి ఇంత విశ్వాసిని దేవుని వాక్యానికి కట్టుబడి ఉన్నానా? ఒకసారి ఇక్కడ కూడినటువంటి మనము దేవుని వాక్యాన్ని అనుదినము వింటున్నాము, కానీ దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ నడుస్తున్నామా? మరి మన జీవితంలో కూడా ఎవరికి వారుగా ఒక చిన్న ప్రశ్నను వేసుకోవాలి. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము దేవుని వాక్యాన్ని ఆచరించే ఒక పద్ధతిని మనం అలవరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి ఆ పరిస్థితుల గుండా ప్రయాణిస్తున్నటువంటి నన్ను 2025వ సంవత్సరము ఏప్రిల్ నెలలో ఇంట్లో నుంచి సేవకుడు పదే పదే సేవ అని చెప్తున్నాడు. 3 రోజుల సెలవు తీసుకొని ఏదైతే అదైంది. కనీసం వెళ్ళి ఏదో మనోళ్ళు ఇప్పుడు చేస్తున్నారు కదా భక్తి అంటే, విమర్శ అని కాదు, కానీ యేసు ప్రభుల వారు 40 దినాల భక్తిని ఎక్కడ కూడా బైబిల్లో ప్రస్తావించలేదు. 40 దినాల ఉపవాసాలు ఆయన కొండ మీద ఉన్నప్పుడు మాత్రమే ప్రస్తావించాడు. కానీ క్రైస్తవ సంఘముగా ఉన్నటువంటి మనందరము కూడా అనుదినము దేవునితో ఉపవాస దీక్ష చేయాలి. దేవునికి స్తోత్రం.
మనము క్రైస్తవులుగా ఏ రోజైతే బాప్తీసం తీసుకుంటున్నామో అప్పటి నుంచి మరలా తిరిగి మనం పరదేశంలోనికి వెళ్ళేంత వరకు కూడా ఉపవాస దీక్షను చేసే క్రైస్తవులుగా మనందరం కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క క్రమములో దేవుని మాటలను పెడచెవిన పెట్టినటువంటి నేను ఒక్క మాట ద్వారా నేను దేవుని సన్నిధికి నడవడం జరిగింది. ఏమిటయ్యా మాట అంటే, మరలా ఫోన్ చేసి, అయ్యా మరలా చెప్తున్నాను, నీకు చెప్తున్నాను, పదే పదే నీవు నా మాట వింటలేదు, కానీ దేవుడు నిన్ను పరిచర్య చేయమంటున్నాడు. దేవుని పని నీవు చేయాలంట. దేవుడు నీకు నన్ను చెప్పమన్నాడు. చెప్పవలసిన బాధ్యత నాది, వినవలసిన బాధ్యత, చేయవలసిన బాధ్యత నీది. నా బాధ్యత ఏంటి? చెప్పటం. మరి వినటం ఎవరి బాధ్యత అంటే అది నా బాధ్యత. మరి ఆ మాటలో ఆ రోజు కూడా చాలా దురుసుగా, ఏంటయ్యా పరిచర్య అంటావు? నీకు చెప్పిన దేవుడు నాకు కూడా చెప్పాలి కదా, నిన్ను పిలిచిన దేవుడు నన్ను కూడా పిలవాలి కదా, నీతో మాట్లాడే దేవుడు నన్ను కూడా మాట్లాడి నన్ను దర్శించాలి కదా. నాతో ఏం మాట్లాడకుండా నేను పరిచర్యకు వచ్చి నేను ప్రజలకు ఏమి బోధ చేయగలను? అప్పటి వరకు నేను కూడా ఈ లోకంలో అందరిలాగానే మరి లోకాచారాలతో తిరిగినటువంటి వ్యక్తిని, సినిమా పాటలు పాడుకుంటా జాలీగా గడిపినటువంటి వ్యక్తిని, మరి ఈ లోక ఆచారాలను, ఈ లోక అలవాట్లలో నడిచినటువంటి వ్యక్తిని ఉన్న పలంగా మొత్తాన్ని విడిచిపెట్టి దేవుని పని అంటే అసలు ఒక తెలియని క్వశ్చన్ మార్క్ నా జీవితంలో ఉన్నది. మరి నేను అనుసరిస్తున్నటువంటి సంఘములో కూడా ఒక మాట కూడా నేను చెప్పలేకపోయాను ఎప్పటికీ. ఎందుకనంటే అసలు నేను సేవకు వెళ్తున్నానా లేదా అనే క్వశ్చన్ మార్క్ ఇంకనూ నా మనసులో ఉండిపోయింది. మరి ఇంకా నేను సేవకున్నయ్యా వెళ్తున్నానని చెప్పలేను కదా. ఆ పరిస్థితుల్లో నేను వస్తుంటే సేవకుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఈ మాటను నేను మీకు తెలియచేస్తున్నాను. ఏమిటయ్యా అంటే, దేవుడు నీతో మాట్లాడటానికి నీవు ఎంత పరిశుద్ధంగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. మరి మోషేతో మాట్లాడినటువంటి సందర్భంలో దేవుడు, మోషే ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు బయట విడము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మోషేతో మాట్లాడినటువంటి దేవుని స్వరము వినాలంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి? నీవేమో ఈ లోకం అలవాటుల్లోనే జీవిస్తూ ఉన్నావు, ఈ లోక ఆచారాల్లోనే నడుస్తూ ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడాలంటే ఎలా? ఇది ఎలా సాధ్యం? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని కోసం మనం ఒక్క అడుగు ముందుకు వేసినట్లయితే ఆయన మన కోసము, మరి ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆ మాట నన్ను బాగా ఆకర్షించింది. నిజమే కదా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. ఒక 3 రోజులు ప్రార్థనలో ఉందామని నేను కూటాల నిమిత్తము, అయ్యగారు చెప్పారు కదా, ఆ రోజు కూటాల నిమిత్తము నేను 3 రోజులు తీర్మాన ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని దర్శనాలను పొందుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. మరి వాస్తవంగా ఎన్నో రోజులు ప్రార్థన నేను చేశాను, కానీ ఏ రోజు కూడా దర్శనం అంటే కానీ, వాగ్దానం అంటే కానీ, కళ భావము అంటే కానీ ఏది కూడా నా మనసులో లేదు ప్రియులారా. దేవుడు అనేక సార్లు వాక్యాల ద్వారా, కళల ద్వారా మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటాడు. దీనికి ఒక ప్రధానమైనటువంటి ఉదాహరణ ఏంటంటే, యోసేపు జీవితము, ఆయన చెరసాలలో ఉన్నప్పుడు ఆయనను చెరసాలలో నుంచి బయటకు తీసుకురావడానికి ఆయన చెప్పినటువంటి కళ భావము, ఆయన 2 వ్యక్తులకు చెప్పినటువంటి ఒక కళ భావము ఏదైతే ఉన్నదో, ఆ కళ భావము ఆయనను చెరసాలలో నుంచి ప్రధాన యాజకుడిని చేసింది. దేవునికి స్తోత్రం. మరి మన క్రైస్తవ సంఘములో, మన దైవ స్వరూపి సహవాసాలలోనేమి కళలు మరి దర్శనాలు అంటే చాలామంది కూడా విమర్శించేవారు, విమర్శకులు లేకపోలేదు. దేవునికి స్తోత్రం. మరి ఈ విమర్శకులకు మరి దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నారా, దుర్బోధలలో నడుస్తున్నారా అనేది వారిని వారే మరి ఆలోచించాలి. ఎందుకంటే మనం ఎవరిని విమర్శించే స్థాయిలో మనం లేము, కానీ వాక్యాన్ని మాత్రమే ఆధారంగా చేసుకొని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి ఆ సందర్భాలలో ఒక కళ ద్వారా దేవుని యొక్క దర్శనాన్ని నేను పొందుకోవడం జరిగింది. మరి దేవుడు సూటిగా మరి ఒక సేవకుడు చెప్పాడనో లేదంటే ఇంకొకరు చెప్పారనో కాదు, కానీ
స్పష్టముగా సూటిగా దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాను. దేవునికి స్తోత్రం. మరి మేము ప్రార్థనలో ఉన్నటువంటి సందర్భంలో దేవుడు వాక్కు ద్వారా మరి ముమ్మారు రామవరపాడు రింగు సెంటర్ తెలీదా నీకు? నేను చాలాసార్లు మరి నేను డ్రైవింగ్ పని చేసేవాడిని కదా, రామవరపాడు రింగ్ తెలియకుండా ఉంటుందా? గన్నవరం ఎయిర్పోర్ట్కి కానీ, మరి ఏలూరు వెళ్ళేటప్పుడు కానీ, వైజాగ్ వెళ్ళేటప్పుడు కానీ, విజయవాడ వచ్చిన సందర్భాల్లో ఇటు గుణదల రావాలన్నా కానీ రామవరపాడు రింగ్ అనేది తెలియకుండా ఉండము. ఎందుకంటే నేను చేసేది డ్రైవింగ్ పని. మరి నేను ఇలా ఒక పక్కకి కూర్చున్నటువంటి సందర్భంలో రామవరపాడు రింగు, అయ్యా రామవరపాడు రింగా? అవును రామవరపాడు రింగు. అవును రామవరపాడు రింగ్ సెంటర్ తెలీదా నీకు? స్పష్టంగా దేవుని స్వరాన్ని పొందుకున్నాను. మరి ఆ ప్రాంతములలో దేవుని పరిచర్య జరిగించటానికి మరి దేవుడు మమ్మల్ని సిద్ధపరిచాడు. మరి అయ్యగారు చెప్పారు కదా, నేను ఒక నెల కూడా కాలేదు ఇప్పటికీ. దేవునికి స్తోత్రం. కేవలము దేవుని కృప, దేవుని ప్రేమ ద్వారా మాత్రమే మేము నడిపించబడుతున్నాము. ఆయా సందర్భాలలో సేవకులు మమ్మల్ని బలపరిచినటువంటి సందర్భాలు అనేకము. దేవునికి స్తోత్రం. మరి ఎంత ప్రేమ కలిగిన దైవజనుడు కలిగినటువంటి మీరందరూ ఎంత ధన్యులు, ఎంత ధన్యులు, ఎంత ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇంత ధన్యత కలిగిన సంఘమును దేవుడు మనకు అనుగ్రహించాడు. మనుష్యులను ఆశ్రయించొద్దు, రాజులను ఆశ్రయించొద్దు, మనము కేవలము యెహోవాను ఆశ్రయించే సంఘముగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించునుగాక. మరి ఒక చిన్న గీతాన్ని ఆలపిస్తాను. ఆ తదుపరి ఒక చిన్న మాటను చూపించి ఆ తర్వాత మరి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని మరి తిరిగి సేవకులకు ఈ యొక్క సమయాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలంపులు తపనయు అన్నీయు నీవెరిగియున్నావు, తలంపులు తపనయు అన్నీయు నీవెరిగియున్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగియున్నావు. నే నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగియున్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువడా, నిత్యం కాచువడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు. నన్ను చూచువడా, నిత్యం కాచువడా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం
యేసు రాజా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునై ఉండగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పిండమునై ఉండగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యమే కలుగుచున్నది. నన్ను విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు యేసయ్యా, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాదువా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడిచ్చిన ఈ సమయంలో మరి కొన్ని మాటలను, దేవుని మాటలను ధ్యానించుకొని మరి ఈరోజు మీరందరూ కూడా 2వ రోజు ఉపవాస కూడికకు వచ్చి ఉన్నారు కాబట్టి దేవుని మాటలను మరి మీకు కొన్ని మాటలను తెలియచేసి ఆ తదుపరి మరి సమయాన్ని సేవకులకు అప్పగిస్తూ ఉంటాను. మరి ప్రతి ఒక్కరము కూడా క్రైస్తవులమైనటువంటి మనము మరి కొన్ని సందర్భాలలో దేవుడు మరి ఎందుకని ఇంకా కొన్ని కార్యాలు చేయటం లేదు, ఎందుకని దేవుడు నాకు ఇంకను ఒక నూతన గృహాన్ని ఇవ్వడం లేదు, ఎందుకని ఇంకను నా ఇంటిలో ఒక వివాహ కార్యక్రమము జరిగించడం లేదు, ఎందుకని దేవుడు నా కుటుంబంలో మరి ఈ యొక్క అద్భుత కార్యాన్ని చేయలేకపోతున్నాడు, ఒక ఉద్యోగాన్ని నా బిడ్డలకు ఇవ్వలేకపోతున్నాడు. దేవుడు మరి చదువుకున్నారు కదా బిడ్డలు, చదువుకున్నటువంటి వారు చెప్పిన మాట వినకపోవడం, మరి కొన్ని సందర్భాలలో క్రైస్తవులైనటువంటి మరి మన కుటుంబాలలో ఎక్కువగా జరుగుతూ ఉంటవి. ఎందుకనంటే సాతాను అంత సౌమ్యుడైతే కాదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలను కలవరపరుస్తూ ఉంటాడు, దేవుని బిడ్డలకు నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలకు నెమ్మది లేకుండా చేస్తే ఏం చేస్తారు? ప్రార్థనను పక్కన పెట్టేసేసి అయ్యో ఇక ఆ పని మీదే మనందరము కూడా ఆ రోజు గురించి లేదా ఆ రోజు అంతా ఇక ఆ బాధన గురించి, ఒక ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం జరిగిందనుకోండి, ఆ రోజంతా కూడా ఇక దాని మీదే మన దృష్టి అంతా ఉంటుంది. దేవుడు ఆయన ప్రేమ స్వరూపి. ప్రతి సమయాన్ని కూడా మనము దేవుని మీద ఆధారపడి జీవించేవారిగా క్రైస్తవులైనటువంటి మనందరము కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి మనకేదైనా చిన్న సమస్య రంగంలో మనము సమస్య వైపు చూడకూడదు, కానీ దేవుని వైపు చూసేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఏ చిన్న సమస్య వచ్చినా దేవుని వైపు చూస్తే ఆ సమస్యలు పరిష్కారం అవ్వవు కదా పాస్టర్ గారు. మరి కొన్ని సందర్భాలలో మరి ధన సహాయం కావాల్సి వస్తూ ఉంటుంది. ఇప్పటికిప్పుడు పీకల మీద మరి మేము వేరే వాళ్ళకి కట్టవలసిన పరిస్థితి ఉన్నది. మీరేమో చాలా బాగా చెప్తున్నారు దేవుని మీద ఆధారపడాలని. మరి ఈ డబ్బులు
ఇప్పటికిప్పుడు ఎక్కడ నుంచి వస్తాయి అనే క్వశ్చన్ మార్కు మన జీవితంలో లేకపోలేదు. ఎందుకని ఈ మాటను మీకు తెలియచేస్తున్నానంటే, సంవత్సరమైంది నేను ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చి దగ్గరగా నేను కట్టవలసిన కట్టుబడులన్నీ కూడా అలా స్టోరేజ్ అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆధారపడినటువంటి నన్ను ఒక మనిషిని లేవనెత్తుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి నా బావమరిదిని, అంటే ఆ అబ్బాయి గురించి ఇప్పుడు చెప్పవలసిన సందర్భం కాదు, కానీ సాక్షి చెప్పేశాను. కానీ మనం మాట్లాడుకున్నటువంటి ఈ యొక్క మాటలో ఒక చిన్న బలపరిచే మాట ఉన్నది. ఏమిటయ్యా అంటే, మీ పరిస్థితి మీద కనుక మీ దృష్టి ఉంటే మీరు అక్కడితోనే మీ యొక్క ప్రతిఫలం అనేది ఆగిపోతుంది. నా జీవితంలో కూడా నేను అదే చేశాను, అదే చూశాను. నేను ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డానో, అయ్యా నా పరిస్థితి అయితే నీకు సమస్తము ఎరిగి ఉన్నవాడవు, నీకు మరుగయ్యుండి ఏది లేదు, నేను కట్టవలసిన ఇంత ఉంటే నాకు ఉన్నది ఇంత, మరి ఇది ఇంతది నేను ఎలా చేయగలను నాయన అని దేవుని సన్నిధిలో నేను బ్రతిమాలుకుంటున్నటువంటి సందర్భంలో మరి మా బామ్మర్ది అనుకోకుండా, అంటే బామ్మర్ది అని అనకూడదు, ఎందుకని చుట్టం కదా కడతాడులే అనుకుంటారు, కానీ ఆ అబ్బాయి కూడా అంతకుముందు తన జీవితంలో 100-200 కూడా అవసరమైతే బావా నాకు కావాలని అడిగి తీసుకున్నాడు. ఏ రోజు కూడా నేను ఇచ్చానని చెప్పటం లేదు, కానీ మనము పెట్టే పెట్టుబడి ఒక చిన్న కన్నీటి బొట్టు దేవుని సన్నిధిలో ఉంటే ఆ యొక్క ప్రతిఫలం అనేది చాలా 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 గొప్పది. దేవునికి స్తోత్రం. మరి మీ అనుభవాల్లో ప్రతి సమస్యకి కృంగిపోతున్నారా? ప్రతి సమస్యని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా మరి ఉంటున్నారా? మరి మన సహవాసాల్లో ఎక్కువగా ఏం చూస్తూ ఉంటామంటే, ఒక మనిషిని సిద్ధపడటం చూస్తూ ఉంటాం. నన్ను సేవకులను తయారుగా చేసింది ఒక మనిషే, ఒక సంస్థ కాదు. చాలా సంస్థల్ని మనం చూస్తూ ఉంటాం. బ్యాప్టిస్ట్ అని, లూథరన్ అని, ఇంకంటే పేర్లు అయితే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సంస్థ ఒక సేవకుడిని తయారు చేయటం చాలా ఈజీగా జరిగే ప్రాసెస్. కానీ ఒక మనిషిని సేవకుడిని చేయటం అనేది చాలా కష్టంతో కూడినటువంటి పని. మరి నేను చెప్తున్నాను కదా, నేను ఇప్పటికీ కూడా దేవుని ద్వారా మాత్రమే పోషించబడుతున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని నమ్మిన బిడ్డలను దేవుడు ఎంత మాత్రమో అన్యాయం చేసేవాడు కాదు. నీ సమస్య ఏదైనా నీవు దేవుని వద్దకు రాగలిగితే, ఒకసారి చూద్దామా? ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. చిన్న మాటే కానీ బలపరిచే మాట. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. ప్రతి దానికిని సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు. దేవునికి స్తోత్రం. మరి మనం చేసే ప్రతి పనికి ఒక సమయం ఉన్నది. ఆ సమయము కోసము ఎదురు చూసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సమయం ఎప్పుడు, దేవా నీ సమయం ఎప్పుడు అని దేవుని సన్నిధిలో వేడుకునేవారిగా ఉండాలి. అంతేకాని ఈనాటి క్రైస్తవ సమాజం ఎలా ఉన్నదంటే, అయ్యా దేవుడు మా గురించి ఏం చెప్పాడు, అయ్యా దేవుడు మా గురించి ఏం చెప్పాడు, అసలు ఎందుకు ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో మరి మిమ్మల్ని ఒకసారి ఆలోచించుకోండి. దేవుడు సేవకుడితో చెప్పినటువంటి దేవుడు నీతో కూడా చెప్తాడు. దేవునికి స్తోత్రం. మరి మన ప్రయత్నాలు నీవు ప్రార్థన చేసి నీ విశ్వాసముతో నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీకే జవాబు దయచేస్తాడు. ఒక నిర్దిష్ట సమయాన్ని మనందరము కూడా ఆ సమయము కోసం వేచి ఉండేవారిగా ఉండాలని ఈ మాటను తెలియచేస్తున్నాను. యోహాను సువార్త మరి చూద్దామా ఒకసారి? మరి యేసు ప్రభు వారి యొక్క సమయం కోసం కూడా ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాటను కనుక ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా తీసి చూసినట్లయితే, దేవుడు ఒక వివాహములో అక్కడ ఆమె తల్లి, అయ్యా ఇక్కడ చాలా కొదువు ఉన్నది, మరి అలాగుననే నీ సేవకుడు, అయ్యా మరి ఈ కుటుంబం నిమిత్తము కొంత కొదువు ఉన్నది, అయ్యా పలానా సహోదరికి మరి అనారోగ్యం ఉన్నది, అయ్యా మరి వారు ఒక నూతన గృహము కావాలని ఆసక్తి కలిగి ఉంటున్నారు అని ఒక తల్లిలాగా, ఒక తల్లి మరి దేవుని దగ్గరికి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి లోటును తీసుకువెళ్తుందో, అలాగుననే ఒక సేవకుడు నీ నిమిత్తము నా నిమిత్తము ప్రతి వారి నిమిత్తము దేవుని సన్నిధిలో అంగలార్చేవారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ సందర్భములో దేవుడు ఆయనకు చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, నీ సమయం ఇంకను, నా సమయమే ఇంకా రాలేదయ్యా, ఆగాగు, ఇంకా టైం ఉంది. ఎందుకు టైం ఉంది? నీవు పూర్తిగా దేవుని మీద ఆధారపడుతున్నావా, మనిషి మీద ఆధారపడుతున్నావా? నీవు పూర్తిగా ఎవరైతే ఆ సమస్య గుండా ఎక్కువగా దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటామో, మనము పూర్తిగా దేవుని మీద ఆధారపడే వరకు కూడా ఆ పని అవ్వదు. దేవునికి స్తోత్రం. ఇది కేవలము విశ్వాసులైనటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, నామకార్థ క్రైస్తవ స్థితిలో ఉన్నటువంటి వారు ఎప్పటికీ కూడా ఒక టెంకాయి అగరబత్తి భక్తిపరులుగా మాత్రమే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎప్పటికైనా కానీ క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా, నిజమైన విశ్వాసులు ఆ యొక్క విజయాన్ని పొందే వరకు కూడా దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉంటారు. దేవా ఎందుకు రావటం లేదు, నేను క్రమాన్ని ఆచరిస్తున్నాను, నేను క్రమము తప్పకుండా నీ సన్నిధికి వస్తున్నాను, నీకు ఇచ్చే విషయంలో మరి చాలా దాతృత్వం కలిగి ఉన్నాను, నాకెందుకు ఇంకా ఈ పని కంప్లీట్ కావడం లేదు, ఈ పని ఎందుకు పూర్తి కావడం లేదు అని అంటే, సమయం ఇంకా రాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే నీ సమయముని నీ యొక్క పరిస్థితుల్లో, నీ ప్రతికూల పరిస్థితుల్లో సేవకుడి మీద ఆధారపడుతూ ఉంటారో, మరి దేవుడు ఆ కుటుంబాలకి విజయాన్ని అనుగ్రహిస్తాడంట. ఏదో నా సొంత మాటలు, నా కల్పితమైన మాటలు కాదు దేవుని బిడ్డలారా, నేను మీకు ప్రతి మాటను బైబిల్లోనే చూపిస్తున్నాను. మరి మీరు సంఘము కూడినటువంటి మనము ఏ రోజైతే సేవకుడి మీద ఆధారపడుతూ, మనము బలహీనులము కాబట్టి మనందరము కూడా, క్రీస్తుకి అవయవులైనటువంటి మనందరము కూడా సంఘ నాయకుడి మీద మన యొక్క ప్రతి ఒక్క అవసరతను తీసుకెళ్ళి, అయా మా పరిస్థితి ఈ విధంగా ఉన్నది అని ఆధారపడతామో ఆ యొక్క ఫలాన్ని పొందుతాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి ప్రతి పనిలో కూడా సేవకుడికే చెప్పలేము కదయ్యా అనేటువంటి కొన్ని కారణాలు, కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో సేవకురాలు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మీ ప్రతికూల పరిస్థితులను సేవకురాళ్లకు మీరు తెలియచేయవచ్చును. అమ్మా నా పరిస్థితి, నా బలహీన పరిస్థితి ఈ విధంగా ఉన్నది, నా బలహీన సమయం ఈ విధంగా ఉన్నది, నా అనారోగ్య స్థితి ఈ విధంగా ఉన్నది, దయతో మరి మీరు ప్రార్థన చేయండి అమ్మా అని దేవునికి విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. మరి ఈ యొక్క ఉపవాస కూడికలకు మరి సేవకులు మమ్మల్ని అందరినీ ఆహ్వానించి, సంఘముగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఎంతో కొంత ఆశీర్వాదం చేకూరాలని చేసే ఒక ప్రయత్నము మాత్రమే. దేవునికి స్తోత్రం. మరి ఈ ప్రయత్నములో విజయం పొందుకునేవారుగా ఉండాలా, మరి విజయం లేకుండా ఏదో నామకార్థ స్థితిలో మనం ఉండాలా? ఒకసారి మనల్ని మనం ఆలోచించుకుందాం. దేవునికి స్తోత్రం. మరి విజయాన్ని పొందుకోవాలి ప్రార్థన ద్వారా. విజయం ప్రార్థన వలనే పయనము, ప్రార్థనయే ప్రాకారము, ప్రార్థనయే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా,
ప్రార్థించకుండా ఉండలేనయ్యా, నీ పాదాలు తడవకుండా నా పయనము సాగదయా, నీ పాదాలు తడవకుండా నా పయనము సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థన ఏ ప్రకారము, ప్రార్థన లేనిది భయము, ప్రార్థన లేనిది పరాజయం. దేవునికి స్తోత్రం. మరి మీ ప్రతికూల పరిస్థితులలో మనం ఎవరమైతే సేవకుడి మీద కానీ దేవాతి దేవుడి మీద కానీ మనందరము ఆధారపడినట్లయితే ఆ యొక్క ప్రతిఫలం అనేది మనం పొందుకునేవారుగా ఉంటాం. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. ప్రవక్త అని ప్రవక్తని చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎంతమంది దేవునిని చేర్చుకుంటున్నారు, సేవకుడిని చేర్చుకుంటున్నారు, క్రమాన్ని చేర్చుకుంటున్నారు? మరి సేవకులు ఇందాక చెప్పారు, క్రమము కావాలి. 7 గంటలకు అంటే సంగముగా ఉన్నటువంటి, మరి మీరైతే 7 గంటలకు రావచ్చంట, కానీ సేవకులు గంట ముందే ఉండాలంట. దేవునికి స్తోత్రం. ఎందుకని? సేవకులకి డబల్ బనాంజా. మామూలు విశ్వాసులకి ఒక పరీక్ష అయితే సేవకులకి 2 పరీక్షలు. బైబిల్లోనే ఉన్నది ప్రియులారా. మరి మనము సేవకుల్ని చేర్చుకునేవారిగా ఉన్నామా? దేవునికి స్తోత్రం. ఎవరైతే సేవకుని చేర్చుకొని దేవా అయ్యా మా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి నాయన, అయ్యా నా భర్త మారడం లేదు నాయన, ఈ బంధకాల్లో నుంచి నేను బయటకు రాగలేకపోతున్నాను నాయన, నా కుటుంబ పరిస్థితులు చక్కగా లేవు నాయన అని దేవుని మీద ఆధారపడితే ఆ యొక్క ఫలం పొందుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ ఫలము, ఆ ప్రతిఫలము మనం అనుభవించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మరి యొక్క సంఘ క్రమాన్ని ఆచరిస్తూ, మరి సంఘ నాయకులను వెంబడిస్తూ, సంఘ నాయకుల తదుపరి దేవాతి దేవుణ్ణి కూడా మీరు మీకు కేంద్రముగా చేసుకుంటారో ఆ యొక్క ప్రతిఫలాలు అనుభవించే సంఘముగా ఈ సంఘము ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇదే మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనము. 16:27 మనుష్య కుమారుడు దేవునికి స్తోత్రం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. మరి దూతలతో వచ్చేటువంటి ఆయన ఏం చేస్తాడు? మన ప్రతికూల పరిస్థితులన్నిటికి దేవదూతలను పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కింద కనుక చదువుకున్నట్లయితే, అప్పుడు ఆయన ఎవని క్రియల చప్పున వానికి ప్రతిఫలమిచ్చును. నీ క్రియ ఏమి విధంగా ఉండాలి? నీవు మంచి నాటే విధంగా ఉన్నావా? నీవు మంచి నాటితే మంచినే కోస్తావు. దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో, దేవుని పేరుట మనం దేవుని క్రమాన్ని ఆచరిస్తా క్రైస్తవులమి అని చెప్పుకుంటా నీ క్రియలలో మన క్రియలలో మంచి లేకపోతే ఆ యొక్క ప్రతిఫలం అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకుందాం. లోకస్తులకు మనకు తేడా లేకుండా పోతుంది, లోకాచారాలకు మనకు తేడా లేకుండా పోతుంది. అరే కాఫీ పిచ్చుకోవచ్చుకొని రారా, ఆగరా, ఇవాళ శుక్రవారం ఎక్కడికి పోతున్నాం? మనం క్రైస్తవులమేనా? ఒకసారి ఆలోచించుకుందాం దేవుని బిడ్డలారా. నీవు మంచిని విత్తేదానిగా ఉన్నావా? నీవు మంచిని విత్తితే నీవు మంచినే కోస్తావు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మరి క్రియలు లేని విశ్వాసము మృతము ప్రియులారా. క్రియల రూపములో మనము మాదిరి చూపించాలి. అనేక మందికి మనము మాదిరి చూపించేవారిగా మన నడక ఉండాలి, మన క్రియలు ఉండాలి, మన తలంపులు ఉండాలి. నేను నా యొక్క విశ్వాస జీవితంలో ఏమని అనుకునేవాడినంటే, పాస్టర్ల పని మాత్రమే వాక్యం చదవడం,
కేవలం సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వాక్యం చదువుకోవాలి, వాళ్ళే క్రమాలను ఆచరించాలి అని నా యొక్క విశ్వాస జీవితంలో నేను అనుకున్నటువంటి వాడను. అలా ఇక్కడ ఎవరైనా అనుకుంటున్నట్లయితే దేవుడు నీతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. వాక్యం చదవటము ప్రతి ఒక్కరి పని, దేవునికి స్తోత్రం. వాక్యాన్ని అనుసరించడము ప్రతి ఒక్కరి పని, దేవునికి స్తోత్రం. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడం ప్రతి ఒక్కరి పని, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే, మనం ఎప్పుడు కూడా సేవకుల మీద ఎక్కువ భారాన్ని కూడా వేయాల్సిన అవసరం లేదు. ఏముందిలే, వాళ్ళు ప్రార్థన చేస్తారు కానీ నువ్వు నిద్రపోతే కార్యాలు జరగవు తల్లి. సేవకుడి మీద ఆధారపడేసి సేవకుడికి ఆ యొక్క విన్నపాన్ని నువ్వు విన్నవించుకొని ఇంకేముందిలే, నేను ఒక టెంకాయ కొట్టాను, అగరబత్తి వెలిగించాను, నా కోరిక తీరిపోయిందిలే అనుకోకూడదు మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే సేవకుని దగ్గరికి నీ విన్నపాన్ని తీసుకొచ్చి నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తావో దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దుఃఖాన్ని, నీ నైవేద్యాన్ని ఆయన సంతోషంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే దుఃఖములో ఉన్నారో, మీ యొక్క దుఃఖము సంతోషమగును గాక. దేవునికి స్తోత్రం. మన క్రియలు మాత్రమే ఈ యొక్క లోకంలో పై వాళ్ళు ప్రతి ఒక్కరు చూసేది పైకి ఏంటయ్యా అంటే క్రియలు. మన క్రియలు ఏ విధంగా ఉన్నవి? మంచిగా ఉన్నాయా, చెడ్డగా ఉన్నాయా? మనిషి కుమారుడు రాబోతున్నాడు. మనిషి కుమారుడు తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన వాని క్రియల చప్పున ప్రతిఫలం ఇస్తున్నాడు. ఆ ఫలం పుచ్చుకునే స్థితిలో మనం ఉన్నామా లేదా? దేవునికి స్తోత్రం. ఆలోచించాలి ప్రతి ఒక్కరూ. ఉపవాస కూటాలని నియమించుకొని ఈ ఉపవాస కూటాలులే ఏముందులే అని చెప్పి ఏదో ఆచార ప్రకారంగా, అలవాటు ప్రకారంగా దేవుని వాక్యానికి విధేయులు కాకుండా పాస్టర్ గారు ఏదో మరి తర్వాత కనపడితే ఏంటమ్మా రాలేదు అంటున్నారని గనక సేవకి నువ్వు మందిరానికి క్రమానికి వస్తే నీవు ఆచార క్రైస్తవుడివి, ఆచార క్రైస్తవురాలువి. దేవునికి స్తోత్రం. ఎందుకని? ప్రార్థన యొక్క విజ్ఞాపనలు ఒక క్రమాల మీద ఆసక్తి, నీ ఆసక్తిని బట్టి మాత్రమే దేవుడు నీకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వారికి దేవుడు సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి గిద్యోనయ్య గారు చాలా గొప్ప సేవకులు. ఇంత గొప్ప సేవకుల్ని కలిగి ఉన్నటువంటి మీరు ఎంత ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ యొక్క క్రమము కలిగిన ఈ యొక్క కుటుంబంలో దేవుడు ఈరోజు ఈ మాటలను తెలియచేయటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడిచ్చిన ఈ సమయానికి మరి దేవునికే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. చిన్న ప్రార్థన, ప్రతి ఒక్కరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే. దేవా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు.